ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా యూనివర్సిటీ అనేది కనిపించదు. ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోవటంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూనివర్సిటీ చూస్ చేసుకోవడంలో బేసిక్ 3 స్టెప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటంటే అది టైప్ ఆఫ్ యూనివర్సిటీ చూసుకోవాలి. పబ్లిక్ యూనివర్సిటీనా, ప్రైవేట్ యూనివర్సిటీనా అని. సో పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఫర్ ప్రాఫిట్ అండ్ నాన్ ప్రాఫిట్ అని 2 కేటగిరీస్లో ఉంటాయి. ఫర్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఎక్కువ ట్యూషన్ ఫీజ్ ఛార్జ్ చేస్తాయి స్టూడెంట్స్ని. నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్కి కొంచెం ట్యూషన్ ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎక్కువ రీసెర్చ్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొంచెం ఫండింగ్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. యూనివర్సిటీ అక్రెడిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. అంటే ఏ అక్రెడిటేషన్ బాడీ దీన్ని రికగ్నైజ్ చేసింది, ఈ డిగ్రీ రావడం వల్ల ఎక్కడెక్కడ రికగ్నిషన్ ఉంటుంది, ఇది చూసుకో.